ఆ నేలా రా లోపలికి రా. అందంగా ఉన్నావు, చంద్రబింబంలా ఉన్నావు. చేతులు ఇలాగి నీ చేతులతో బటన్స్ ఇప్పేసే ఉంటాయి. అబ్బా చూస్తుంటూనే మత్తెక్కించేస్తున్నా. రెండు గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమేంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొరటి వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్లే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగు. సార్. రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ?
ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను అట్టగే పేషెంట్ గురించి ఉంటాను సార్. మాట్లాడాలి. ఆహా, పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి. సార్ మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. గురువా, ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్ అంటున్నా. ఎంతమందిని పంపించానా? వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసామంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో పిఎఫ్ 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసినందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా, ఏంటయ్యా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చెయ్యి, వెళ్ళు. నీలా, ఇలా రా. ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు, ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో?
రా వెళ్దాం పైకి వెళ్ళి చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రి. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేబిఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. కొంచెం ఆరోగ్యం బాగుపడగానే మళ్ళీ బీడీ కాల్చడం మొదలు పెట్టావా? నీలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా, మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా, నాకు పూరి తీసుకురండి. ఇప్పుడిప్పుడే ఆపరేషన్ జరిగింది, నూనెతో చేసింది వద్దు. అన్నా, ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం కావాలి సార్? 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా, మనిషి కనపడ్డా? మనిషి యాడికి వెళ్ళావు? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను నేను. రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే, ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలో? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోయి వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళి మరి. నీలా, మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా, నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు, ఆ పార్సల్ ఇవ్వయ్యా. ఇదిగోండి సార్. వస్తా నీలా, మర్చిపోక. వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం.
సరేనా? మంట పుడుతుందా? అబ్బా బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి, కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటి నీలా మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఉంటే ఉండి మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివు. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది. బానే రాసావు. కాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే మంజుల, కవిత నీలానే అరవయ్యా. మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే. నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్రం పెట్టాను, తీసుకుని వేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. అందరమ్మాయిలాగే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను కూడా ఒకరు ప్రేమించారు. మా నాన్నకు కులం ముఖ్యంగా కనిపించింది, కానీ నా ప్రేమ కాదు. మా నాన్న సంతోషం కోసం నేను ప్రేమను త్యాగం చేశాను. నా పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయారు. కోరింది దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడాలి. నా భర్తని ప్రేమించాను. రాంప్రసాద్ అన్నా నమస్తేనా. రే తమ్ముడు, రేపు తోటగడ బంగ్లాలో విందు ఏర్పాటు చేశాను. నిలాన్ని తీసుకునిరా. సరేనా, వస్తానన్నా. మర్చిపోకుండా నిలాన్ని తీసుకురా. వస్తానన్నా. అర్థమైందా? పోనీరా. అలాగనా. రైస్ మిల్కి వెళ్ళి డబ్బు వసూలు చేసి ఎన్ని బస్తాలు వచ్చాయో కనుక్కో. కావాలంటే బుల్లెట్ తీసుకెళ్ళిపో. ఇదిగోండి. రే తాగరా. తీసుకురా తమ్ముడు. రే ఏంట్రా నీ పెళ్ళాన్ని చూస్తున్నావు? రోజు తాగేదేగా. ముందు నేను నీలాన్ని చూడబట్టి నువ్వు నీలాన్ని చూడగలిగావు. ఇప్పుడు తను నీకు ఎక్కువైంది, నేను నీకు తక్కువయ్యానా? అయ్యో అన్నా, నేను చెప్పిన మాట వినవా? అన్నా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు చెప్తే విషం కూడా తాగుతాను. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. తర్వాత తమ్ముడు మూర్తి నీకంతా చెప్పుంటాడే. ఏం చెప్పలేదన్నా. ఏం చెప్పలేదా? మర్చిపోయి ఉంటాడు. సరే, నా ఆస్తికి నువ్వు బినామీ అయితే ఏం చేస్తావు? ఆస్తి అంతటిని బాధ్యతగా చూసుకుంటా. నా కుటుంబాన్ని నీ బాధ్యతకు అప్పగిస్తే ఏం చేస్తావు? నా ప్యాను లెక్క చూసుకుంటా. నా కుటుంబాన్ని, నా ఆస్తిని బాధ్యతగా చూసుకునే నిన్ను, నీ భార్యని నేను బాధ్యతగా చూసుకోలేనా? అన్నా నువ్వేం చెప్పదలుచుకున్నావు? చూడు తమ్ముడు, నా అన్ని విషయాలకు నువ్వే బినామీ. నీ శ్రీమతి 21F కి నేనే బినామీ. నీ ముందు చేతులు కట్టుకుని పనిచేసేటోని ప్యానవడుకు ఇస్తా. నీ ఆశకి నా పెండ్లం కావాలా? నాకు కూడా నీ పెండ్లం పక్కన పడుకోవాలనుంది. కోరికగా ఉంది, పంపిస్తావా? ఇలా చూడు, ఇంతటితో వదిలేయి, లేదనుకో నరికి పోగులేస్తా. నువ్వు కుల సంఘానికి అధ్యక్షుడివి. నీ మొహం ఉమ్మేయడానికి కూడా పనికిరాదు.
పెళ్ళాన్ని ఎవరైనా పిలిస్తే కట్టుకున్నవాడు కొచ్చా అయినా కూడా కోపం వస్తుంది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు వెధవనాయాలని. రండి వెళ్దాం. ఇక్కడ నిలబడడం కూడా పాపమే. పదండి. చెత్త నా కొడక తోట తీస్తా.